అందరికీ షలాం. సింధు నాగరికత పార్ట్ 10. నేను ముందు వీడియోలో మొసలి అని చెప్పాను కదా, అది మొసలి. బహుశా డ్రాగన్ కోసం కాదు, అది డైనోసార్ కోసం కాదు, అది సాతాను కోసం మాట్లాడుతున్నారు పరంతండి. ఎందుకంటే దాని లేఖనాధారం ఒక చోట ఉంది, అది ఒకసారి చూడండి. ఎహెజ్కేల్ 3వ వచనం, 29వ అధ్యాయం 3వ వచనంలో ఇది ఇక్కడ రాజుతో మాట్లాడుతున్నట్టు ఉన్నది, కానీ అది మాట్లాడుతుంది మాత్రం సాతాన్తో మాట్లాడుతున్నారు పరమ తండ్రి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇది తూరు నుంచి కంటిన్యూషన్ అనమాట. 29వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో, నైల్ నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసేదనని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలము తగిలించి నీ నదుల్లోనున్న చేపలను నీ పొలుసును అంటచేసి నైలులో నుండి నిన్ను నీ పొలుసులను అంటిన నైలు చేపలన్నింటినీ బయటికి లాగెదను. అంటే నైలు నది అంటే ఏం లేదు, పరమతండ్రి రాజ్యం కోసం మాటిన వాక్యం. ఆయన వాక్యానికి విరుద్ధంగా నైల్ నదిలో అడ్డంగా సాతాను ఉన్నాడని దీని లేఖనార్థం. నైల్ నది అన్నదని ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా అడ్డంగా ఆ నదిలో వాక్యం వాళ్ళకు వెళ్లకుండా ఈ మొసలి మీన్స్ సాతాను అడ్డగిస్తున్నాడు. సో నేను గాలం తగిలేసి బయటకు లాగేస్తానని మాట్లాడుతున్నాను సందర్భం మాట ఇది. సో మొసలి అన్నది సాతానికి సింబాలిక్గా మాట్లాడారు పరమ తండ్రి. ఓకే, ఇప్పుడు మనం డైనోసార్లని నాశనం చేశారన్నాం కదా. సో అప్పుడు యుద్ధం జరిగి డైనోసార్ని తుత్తునీయులుగా కొట్టి మొత్తం అప్పుడే డిస్ట్రాయ్ చేయబడినాయి డైనోసార్స్. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ తర్వాత మనం ఏదోను ఆదికాండం మొదటి వచనానికి వచ్చేద్దాం మళ్ళీని. అంటే ఇప్పుడు ఆదికాండం మొదటి వచనం అంటే ఏదోని తోట అంటే ఏమీ కాదు, పరమ తండ్రి రాజ్యం, పరలోక రాజ్యం. అదే పరలోక యెరూషలేం. అక్కడ ఉన్న చెట్లు అన్నవి అక్కడ మనుషులకి దూతలకి సాదృశ్యంగా చెట్లు. అలాగే దాంట్లో సాతాను ఉన్నాడు, యెషోవా వారు ఉన్నారు ఆ వనంలోని. అవేటన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. షలాం.